అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఒక వివాదం అనేది 2 రోజులుగా బాగా హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్లో. ఏంటి అని అంటే, సో మరి అమరావతి అనేది వేశ్యల రాజధాని అని జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు ప్రస్తావిస్తే సాక్షి టీవీలో, సో దాన్ని వెనకేసుకొచ్చినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈరోజు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో మరి దీన్ని అక్రమ అరెస్టు అని సాక్షి ఛానల్లో వేస్తున్నారు. మరి దానికి మీరేమంటారు సార్? జనరల్గా వాళ్ళ సంబంధించిన ఒక ఎంప్లాయీ అరెస్ట్ అయినప్పుడు అక్రమ అరెస్టే అంటారు. దానికి ముందు ఒకసారి పూర్వరంగాన్ని మనం పరిశీలించినట్టయితే కేసుకు సంబంధించి కంటే ముందు కూడా కృష్ణరాజు ఏదైతే మాట్లాడడం జరిగిందో, దేవతల రాజధాని కాదు అది, వేశ్యల రాజధాని, సెక్స్ వర్కర్ల రాజధాని అని చెప్పిన సందర్భంలో కొమ్మినేని గారు అక్కడ తను సీనియర్ జర్నలిస్టు, 40 ఏళ్ల నుంచి దాదాపు వృత్తిలో ఉన్నారు, జర్నలిజం వృత్తిలో ఉన్నారు. అతను ఖండించకపోగా అతను ఒక ఇది చెప్పడం జరిగింది. మీరు ఈ విధంగా మాట్లాడినట్టయితే టీడీపీ సోషల్ మీడియా మిమ్మల్ని బ్లేమ్ చేస్తుంది, మీ మీద అటాక్ చేస్తుంది అని చెప్పి ఒకటి చెప్పడం జరిగింది. కానీ అది తప్పని చెప్పే ప్రయత్నం చేయలేదు. అప్పుడే తప్పని చెప్పే ప్రయత్నం చేసి ఉంటే ఈ వివాదం ఇంత దూరం వచ్చేది కాదు, అతన్ని మందలించి ఉన్నట్టయితే వచ్చేది కాదు. తను ఈ విధంగా మాట్లాడడం తప్పని చెప్పి ఆ డిబేట్లోనే తను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టయితే బాగుండేది. అది లేకపోగా నెక్స్ట్ డే మళ్ళీ డిబేట్ పెట్టి అమరావతికి సంబంధించిన మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున నిరసన వ్యక్తం చేసి కేసులు పెట్టాలి, కేసులు నమోదు చేయాలని చెప్పి చెప్తున్న సందర్భంలో డిబేట్ పెట్టిన కొమ్మినేని శ్రీనివాస్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు, కానీ అది తప్పు ఒప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్చ చేస్తున్నారు, సోషల్ మీడియాలో మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, ఇందులో రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి, దీన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు అని ఒక 10-15 నిమిషాలు దాన్ని ప్రస్తావించాడు. ఈ టైమ్స్ నౌలో వచ్చింది, ఇండియా టుడేలో ఒక కథనం వచ్చింది, సెక్స్ వర్కర్లలో ఇది ఉందని చెప్పి. అది జిల్లాల వారీగా ఇచ్చిన రిపోర్ట్, అమరావతి అని ఎక్కడ దానిలో ప్రస్తావన కూడా లేదు. కొన్ని జిల్లాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కడ ఉన్నదో అది సామాజిక సమస్య అని చెప్పి ఒక నివేదిక రూపంలో రావడం జరిగింది. కానీ ఇక్కడ అమరావతి మహిళలకు సంబంధించిన అంశం అని చెప్పి అతను ఎక్కడ ప్రస్తావించలేదు. ఆ మహిళల విషయంలో మా దగ్గర జరిగిన డిస్కషన్లో మేము తప్పుగా మాట్లాడినామని చెప్పి ప్రయత్నం చేయలేదు. తను ముందే డిసైడ్ అవ్వడం, ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇది రాజకీయ కుట్ర కోణంతో చేసే అరెస్ట్గానే భావించాల్సి ఉంటుందని చెప్పి ముందుగా డిసైడ్ చేయడం జరిగింది. ముందుగానే మీరు ఏం చేస్తే చేసుకోండి, నేను ఇంతకంటే ఏం చేయలేను అని చెప్పి చెప్పిన సందర్భాన్ని కూడా చూడొచ్చు. అందులో అనుగుణంగానే వాళ్ళు అరెస్టును రాజకీయ కక్ష సాధింపు చర్యగా మాట్లాడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు ఎవరి మీద ఉంటుంది? రాజకీయ నాయకుల మీద ఉంటుంది, జర్నలిస్టుల మీద ఉంటుంది. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో రాజకీయ నాయకులు మాట తోలి ఆవేశంతో మాట్లాడితే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత జర్నలిస్టుల పైన ఉంటుంది. అలాంటి వ్యాఖ్యానాలు చేయకుండా ఉండాల్సిన బాధ్యత జర్నలిస్టుల పైన ఉంటుంది, షో నిర్వహిస్తున్న నిర్వాహకుల పైన ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు పరస్పర దూషణలు, వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యుల మీద దూషణలు చేయడం జరిగింది. వాటికి సంబంధించి కేసులు నమోదవడం, తర్వాత క్షమాపణలు చెప్పడం, ఇవన్నీ జరిగిపోతుంటాయి. కానీ ఇక్కడ జరిగిన సంభాషణ ఒక్క మహిళ మీద కాదు, పూర్తిగా అమరావతికి సంబంధించిన మొత్తం మహిళా లోకం మీద, మహిళల మీద చేసిన దాడి, అది జర్నలిస్టులు చేయడం అనేది. మామూలుగా రాజకీయ నాయకులు చేస్తుంటే అది వేరు. రాజకీయ నాయకులు చేస్తుంటారని ఎప్పుడు కూడా మనం పత్రికల్లో వార్తలు రాస్తున్నాం, పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నాం, మా రాజకీయ నాయకులు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి వార్తలు ఇస్తున్నాం. వార్తలు ఇస్తున్న సమయంలో వార్తను వార్తగా విశ్లేషించాలి, విశ్లేషణగా కొనసాగించాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడున్న మీడియాలన్నీ కూడా ఏదో ఒక పార్టీకో ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో తప్పు ఉందా లేదా అంటే ఆ తర్వాత. బట్ కానీ మిగతా వాళ్ళ మీద విషం చిమ్మే ప్రయత్నంలో, పార్టీల మీద విషం చిమ్మడం అయిపోయిన తర్వాత ప్రజల మీద, మహిళల మీద విషం చిప్పే కార్యక్రమం జర్నలిస్టులు చేస్తున్నందువల్ల ఈ కేసు వీడికి రావడం జరిగింది. ఇక అక్రమ అరెస్టు అని ఏ విధంగా వాళ్ళు జస్టిఫికేషన్ చేసుకుంటారు అనేది చూడాలి. అంటే సార్, ఇదే కొమ్మినేని శ్రీనివాస్
కొన్ని రోజుల క్రితం లక్ష్మీ పార్వతి గారు ఇదే సాక్షి ఛానల్లో లక్ష్మీ పార్వతి గారిని ఒక కాల్లో ఉన్న వ్యక్తి కొన్ని మాటలు అంటే వెంటనే రియాక్ట్ అయ్యి ఇది తప్పు అని చెప్పి సీరియస్ అయ్యారు. మరి ఇక్కడ ఎందుకు సీరియస్ అవ్వలేదు, ఇక్కడ ఎందుకు వ్యతిరేకత చూపించలేదు సార్? అదే అతను సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తి షో నడిపిస్తున్న సమయంలో ఎవరైనా ఇలాంటి అసభ్య పదజాలం వాడినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది, వెంటనే కాల్ కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నా షోలో ఇలాంటి పరిస్థితి రావడం వల్ల దీనికి పూర్తి బాధ్యత నేనే వస్తున్నా, నేను అమరావతి మహిళలకు క్షమాపణ చెప్తున్నానని చెప్పి షో మధ్యలోనే చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే లక్ష్మీపార్వతి కాలర్కి సంబంధించి ఏదైతే చెప్పిందో ఇక్కడ కూడా వెంటనే చెప్పాల్సిన అవసరం ఉండే. ఇది మనం చూసినట్టయితే స్వామి భక్తి, అతి భక్తి, పీక్ అంటే పీక్ వెళ్ళిపోవడం అన్నట్టు. ఎంత తిడితే అంత ఇదవుతుంది. ఎంత నువ్వు రాజకీయ పార్టీలను తిట్టినప్పుడు ఏదో నడిచింది, కానీ అక్కడ రాజకీయ పార్టీలు లేవు, రాజకీయ నాయకులు లేరు, ఉన్నది ఎవరు? అమరావతికి సంబంధించిన ప్రజలు. మీరు దేన్ని బేస్ చేసుకొని చెప్పారు? చంద్రబాబు నాయుడు అమరావతి దేవతల రాజధాని అని చెప్పాడు. మీకు దేవతల రాజధాని అవునో కాదో మీరు దాన్ని వదిలేస్తే అయిపోద్ది. దేవతల రాజధాని చెప్పడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్కే ఒక గౌరవం పెరుగుద్ది. మంచి రాజధాని అంటే గౌరవం పెరుగుద్ది. అలాంటిది దాన్ని తీసుకొని దేవతల రాజధాని కాదు, అది అక్కడెక్కడో దేవతల రాజధాని ఉంటుంది, ఇక్కడ దేవతల రాజధాని ఉండదు అని చెప్తూ ఇది వేశ్యల రాజధాని, సెక్స్ వర్కర్ల రాజధాని అని చెప్పడమే. అక్కడ ఆ చెప్పిన వెంటనే అతను డిబేట్ నుంచి కట్ చేసి సీరియస్ అయి వెంటనే ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండే. సరే, అప్పుడు కాకపోయినా తర్వాతనే నేను చేసిన తప్పు అని ఒక క్షమాపణ వీడియో రిలీజ్ చేస్తున్నా, ఓకే, అది కూడా చేయలేదు సార్ ఆయన. నెక్స్ట్ డే అది చేయకుండా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఒక 15 నిమిషాల పాటు ఆ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే ఇది కావాలని చేస్తున్నారు, సోషల్ మీడియా చేస్తున్నారు, ఇది రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు, ఇది ఒక రిపోర్ట్ ఆధారంగా చెప్పడం జరిగింది అనేసి రిపోర్ట్ ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చింది అని చెప్పే ప్రయత్నం. రిపోర్ట్ ఎక్కడొచ్చింది? కొన్ని జిల్లాలకు సంబంధించిన వార్త అది. కొన్ని జిల్లాల్లో కర్నూలు ఇలాంటి జిల్లాలు ఉన్నాయి. అమరావతి అనేది ఆ రిపోర్ట్లో ఎక్కడా లేదు. లేకపోయినప్పటికీ అమరావతిని ప్రస్తావించడం జరిగింది. దాని గురించి ఆయన ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కనీసం ఈ విధంగా మహిళలు బాధపడినట్టయితే, మహిళల్ని మేము కించపరిచినట్టయితే మహిళలకు మేము బేషరతుగా క్షమాపణ చెప్తున్నాం, మరోసారి ఇలాంటి కార్యక్రమాలను మేము లేకుండా చూసుకుంటామని చెప్పే ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నం కూడా చేయకుండా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు సాక్షి మీడియా దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక అక్రమ అరెస్ట్ అని చెప్పి వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఇలాంటి జర్నలిస్టుల వల్ల జర్నలిజంలో ఉండే వాళ్ళకు కూడా చాలా అంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం, తల ఎత్తుకునే విధంగా ఉండదని చెప్పి జర్నలిస్టులు కూడా ఇప్పుడు భావిస్తున్న తరుణం. ఇప్పటికే జర్నలిజంలో విలువలు కోల్పోయారు, జర్నలిజం ఏదో పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, నిష్పక్షపాతంగా లేరని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటివి కూడా రాజకీయ నాయకులు చేయాల్సిన ప్రసంగాల్ని, విమర్శల్ని జర్నలిస్టులు చేసినట్టయితే జర్నలిస్టుల మీద ఉన్న ఆకాస్త గౌరవం కూడా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా దాన్ని క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోకుండా ఇంకా దాన్ని పెద్ద చేసి జర్నలిజంలో ఉన్న వ్యక్తులకి అసలే గౌరవం లేకుండా చేస్తున్నది సాక్షి మీడియా అని చెప్పొచ్చు. ఇప్పుడు సాక్షి మీడియా ఒక కొమ్మినేని మీద, కృష్ణరాజు మీదనే కాదు, అసలు ఇది బాధ్యత వహించాల్సింది సాక్షి మీడియా. సాక్షి మీడియా మీద కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితులు. ఓకే, సో మరి ఈ వివాదానికి మూల కారకుడైన మరి కృష్ణంరాజు గారి మీద కూడా కేసు నమోదయ్యింది. ఆయనేమో పరారీలో ఉన్నారు, ఆయనేమో అరెస్ట్ కాలేదు. సో మరి ఆయనేమో బెంగళూరులో ఉన్నారనే సమాచారం కూడా వచ్చింది. అంటే ఇక్కడ వచ్చే వార్తలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకున్నారా లేదంటే భారతీరెడ్డి గారు పిలిపించుకున్నారా అనేది ఒక వార్త అయితే వచ్చింది. మరి దానికి మీరేమంటారు సార్? ఖచ్చితంగా ఇప్పుడు అతను అంత చనువు లేకపోతే అంత విధంగా జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డితో అనుకూలంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. చాలామంది జర్నలిస్ట్ ఉంటారు, చాలామంది కూడా కొంత అనుకూలంగానో లేదంటే కొంత సానుభూతి ఉంటుంది. కానీ మరీ ఎక్కువ ఏమంటారు, అది పీక్ వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న సందర్భంగా అతను తప్పించుకోవడం జరిగింది, అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. ఇలాంటి కేసు ఏదైనా నమోదు అవుద్దామని ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే వైసీపీ నాయకులు కూడా చాలామంది కేసులో ఉన్న వాళ్ళు బెయిల్ కోసం ప్రయత్నించడం, బెయిల్ రాకపోతే తప్పించుకొని తిరగడం చాలామంది రాజకీయ నాయకుల్ని చూడడం జరిగింది. అంటే ఆ కోవలోకే ఈలోపే బెయిల్ కోసం ప్రయత్నించుకోవడము, కేసు నమోదైతే ఏ విధంగా వ్యవహరించాలని చెప్పి వాళ్ళతో చర్చించే క్రమంలో అక్కడికి వెళ్ళి ఉంటారు. ఖచ్చితంగా పోలీసులు ఎక్కడ ఉన్నా పట్టుకొని కేసు నమోదు చేసి అతనికైతే ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన శిక్షలు పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.